నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే జనవరి 11, 2026 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, ఈ మేషరాశిలో సంచారం వల్ల ఉత్సాహము, వేగము, ఆవేశము ఈ మూడు అంశాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంటాడు. కుజుడైతే బలంగా ఉన్నాడు, చక్కని కుజ బలం అయితే గోచరిస్తున్నది. అయితే గురుడు మార్గదర్శకంగా ఉండేందుకు, శక్తిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. అంటే గైడెన్స్ సంబంధించిన అంశాలలో విశేషంగా పవర్ఫుల్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. శని భగవానుడు క్రమశిక్షణకు సంబంధించి అంటే సిస్టమేటిక్ గాను, టైం మేనేజ్మెంట్ గాను ఒక పద్ధతి ప్రకారము ఉండేందుకు దోహదం చేసేటట్టుగా గోచరిస్తుంది. రాహు కేతువులు మానసిక సంబంధించిన ఒడిదుడుకులు కానీ లేదా అంతర్గతంగా మార్పులు కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు ఎక్కువగా. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక ఈ 12 రాశుల వాళ్ళు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మొత్తం మీద ధైర్యము, తక్షణమైన నిర్ణయాలు, మాటల్లో వేగము ఈ మూడు అంశాల మీద గ్రహస్థితులు ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా చక్కగా కలిసి వస్తుంది. విద్య, ధార్మిక ఆలోచనలు చక్కగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొన్ని ఇబ్బందులు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అది మనుషుల ద్వారా కావచ్చు, లేదా అంటే కనుక మీ పరిస్థితుల ద్వారా కూడా కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే కనుక మీకు ఏ అవకాశాలు వచ్చినా వాటిని అస్సలు వృధా చేసుకోకండి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీకు నవగ్రహ ఆలయంలో గురు గ్రహానికి సంబంధించి పూజ చేయించుకున్నా పర్వాలేదు. దగ్గరలో లేదు అని అనుకున్నప్పుడు గురు సంబంధిత ఆలయాలను దర్శించినా కానీ తత్సమానమైన ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు జపించవలసిన మంత్రము చాలా చిన్నది, పెద్ద ఖర్చు లేనిది. భక్తి ఒక్కటే ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక గురుబలము మరింత పెరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే వారము గురువారము, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పని భారం చాలా ఎక్కువగా ఉండబోతోంది. శ్రమకు తగిన ఫలితం మీరు చక్కగా అందుకుంటారు. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆకస్మిక ధనప్రాప్తి కానీ, ఆకస్మికంగా అవకాశాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ అవకాశం మీకు టర్నింగ్ పాయింట్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇంతకాలం ఒకటైతే కనుక ఇప్పుడు వచ్చే అవకాశము మంచి టర్నింగ్ పాయింట్ లాగా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక దానికి మీరు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యో రాలేదే, 14వ తారీఖే వస్తుందన్నారే అంటే కనుక వచ్చేందుకు సూచనలు కనబడుతున్నాయి. అది ఆ రోజు రావచ్చు, తదుపరి రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా ఓర్పు ప్రధానంగా పెట్టుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక శనివారం రోజు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 8, 17. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. టెక్నాలజీ పరంగాను, నెట్వర్కింగ్ పరంగాను కూడా మీకు ఈరోజు లాభాలు అందుకునే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు బాగుంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, ఇలాగా మీరు ఏదైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అంటే కొత్త వ్యాపార సంస్థలు కాకుండా కొత్తగా మీ ఆలోచనలను అమల్లో పెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే పాత వ్యాపార సంస్థలే మేము విస్తరణ చేసుకుంటాము, ఎక్స్పాన్షన్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక మీ ఏ ఆలోచన వచ్చినా దానిని అమలు పరిచే ప్రయత్నం చేయండి, పోస్ట్ పోన్ అయితే చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే వారము శనివారము, కలిసి వచ్చే సంఖ్యలు 7, 16. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం కనబడుతోంది. సాయంత్రం తర్వాత నుంచి మీకు ఒక మార్పు కానీ లేదంటే ఒక మంచి జరగడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మనశ్శాంతిని కోరుకుంటారు కానీ అది మీకు దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ గట్టిగా ధ్యానం కానీ, జపం కానీ, ఎవరైతే మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ ధ్యానం కానీ జపం కానీ చేసుకోండి. మాకు కుదరదు అనుకున్నప్పుడు సాయంత్రం సమయంలో
మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక నిద్రకు, ఆహారానికి నియమాలను కొంచెం పాటించుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే కలర్సు సీ గ్రీన్ కలరు అంటే లేత ఆకుపచ్చ రంగు, దాంతోపాటు మీకు కలిసి వచ్చే వారము గురువారము, కలిసి వచ్చే సంఖ్యలు 5, 20. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి పరిహారాలు, దిన ఫలితాలు, సూచనలు. అయితే సమగ్ర విశ్లేషణ చెప్తాను. ఆవేశం తగ్గిస్తేనే మీకు అదృష్టం పెరుగుతుంది. మొదటి పాయింట్, సూర్య నమస్కారం కనుక చేసుకున్నట్టయితే ఈ రోజంతా సాఫీగా జరిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి స్పెషల్గా చెప్పదగినటువంటి సమాచారము, సూచన. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.